కరప్షన్. ఆ కరప్షన్ ఎవరితో చేస్తున్నారు వీళ్ళు? ప్రైవేట్ కార్పొరేట్స్ ధనికులతో చేస్తున్నారు వీళ్ళు. నేను ఎగ్జాంపుల్స్ తో సహా మీకు చెప్పగలను. మనకి నార్సింగి లేక్ లో ఏదైతే ఫినిక్స్ కడతా ఉందో అది సాక్షాత్తు ప్లానింగ్ డిపార్ట్మెంటే చెప్పింది అది చెరువులు ఉందని. కానీ అది HMDA కి గానీ ఇరిగేషన్ కి గానీ ఎవరికి అది పట్టట్లేదు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నా గానీ టీజీ రేరా ఏదైతే రేరా ఉన్నదో ఆ రేరా ఆఫీస్ కూడా పట్టట్లేదు. అక్కడ ఉన్న చైర్మన్ మెంబర్స్ మొత్తం కరప్షన్ లో అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ ఫినిక్స్ లాంటి వాళ్ళని చెరువులు అప్పచెప్పేస్తా ఉంటే మనకి చెరువులు ఎట్లా మిగులుతాయి? మన పొల్యూషన్ ఎట్లా పోతుంది? మన వాటర్ బాడీస్ మన పర్యావరణం మనకి ఎట్లా మిగులుతుంది అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి కరప్షన్ ని నిర్మూలించితేనే మనకి పొల్యూషన్ పోతుంది. జీరో కరప్షన్, జీరో పొల్యూషన్, ఈ రెండు నినాదాలతో ప్రజలు పనిచేయాలా, ప్రభుత్వాలు పనిచేయాలా అని చాలా గట్టిగా నేను నమ్ముతున్నాను.